మీ దగ్గర పైసలు లేకపోయా, గాలి వాగ్దానాలు ఇచ్చిర్రు. ఏమేమి వాగ్దానాలు ఇచ్చిరండి మీకు చెప్తా. ఇవన్నిటి మీద దృష్టి పెట్టండి. తెలుగుదేశం మంత్రి గారు 2 లక్షల రూపాయలు క్రాప్ లోన్ వేవర్ అన్నాడు. 500 రూపాయలు ఎక్కువ, ఎంఎస్పీ కంటే ఎక్కువ 500 రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు. మళ్ళీ అలా పెద్ద ఆయన వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసిన వాళ్ళు ఏమో అనుమతి కదన్నారు. కోదండ రెడ్డి గారు ఎన్నడో మాట్లాడుకుంటూ 10 రోజుల కింద ఎంఎస్పీ కంటే రేటు తగ్గితే 500 ఇస్తామన్నారు. అంటే గోల్ మళ్ళా గోల్ గుమాయించారు రైతులకి. మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీ. చెరుకు రైతులకు చెప్తా ఉన్నా, ఇప్పుడు లేరే ఇక 700 చెరుకు రైతులు మన పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయబట్టే బంద్ అయ్యాయి. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ అయ్యాయి. అంతకుముందు దాన్ని మొత్తం గందరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రైవేటైజ్ చేశారు. యాదుందా మీకు? యాదున్నదా? అప్పుడు మీరు అపోజిషన్ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాని మీద కమిటీ వేసారు. ఆ కమిటీని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా వేసారు హౌస్ కమిటీ. ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని రాసిచ్చింది. దాన్ని తీసుకుపోయి పుట్టదాఖలు చేశారు ఆంధ్ర రాయలసీమ నాయకులు. మీరు కూడా మాట్లాడితే ఎట్లనండి? ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంలో ఈయన ఏమన్నాడండి? మా పార్టీ తుర్కోల కోసం అన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. నేను తుర్కోల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఇవన్నీ రాజకీయాలు వద్దు. సరే వాళ్ళ కర్మాలు పోతారు, కానీ రైతులకు చెప్తా ఉన్నా, విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి కారణాలు మేజర్గా లేబర్ కాస్ట్, న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్. ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మండిపోయి వాళ్ళ కొడుకు వయసు ఉన్నోడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు 35 ఏళ్ల నుంచి శతగాంది నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక పనికి మాలిన రాజకీయాలు చేస్తా ఉన్నాం.